హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన గురుకులం నుంచి మరొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. పార్ట్ టైం ఉద్యోగాలకు సంబంధించి చాలా త్వరగానే ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారు. ఎలా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఎగ్జామ్ ఫీజు కావచ్చు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియో అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సోషల్ అండ్ ట్రిబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్, ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే. ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ అంటే దీనికి వచ్చేసి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించి ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ మనం గమనిస్తే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ కూడా మనకు వచ్చేసి 10 జూలై అంటే వచ్చే నెల 10వ తేదీ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి పేమెంటింగ్ అండ్ అప్లికేషన్ డేట్స్ కింద చూస్తే మనకి 23వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యాయి. 1 జూలై లోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కింద ఉన్నట్లయితే, ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే అప్లై చేసుకోవాలంటే 1 జూలై లోపు అప్లై అయితే చేసుకోండి. మీకు 10వ తేదీ జూలై 10 అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ గా మీరు వచ్చేసి ఏం చేయాలి, అప్లికేషన్ ఫీజు అయితే పే చేసుకోవాల్సింది. ఫస్ట్ ఇక్కడ అంటే సెలక్షన్ అంటే అప్లికేషన్ ప్రాసెస్ కూడా అని చెప్పేసి మనకు క్లియర్ అయితే ఇచ్చారు. టు పే అప్లికేషన్ ఫీ అంటే ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్. మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత రీడౌన్లోడ్ ద అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక అక్నాలజ్మెంట్ అయితే వస్తుంది. దాని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ మనం ఇక్కడ నుంచి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా దీనికి మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. నేను దీని అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మనకు ఏమవుతుంది కదా, అప్లికేషన్ అంటే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో మీ ముందే నేను పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీకు మన ఛానల్ యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ యూజ్ అవ్వకపోతే నాట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూస్తే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చి మనకు 22వ తేదీ అయితే రావడం అయితే జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కింద చూస్తే మనకు అంటే వీటిని మనకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఈ యొక్క ఉద్యోగాలు అయితే మనకు భర్తీ అయితే చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా వచ్చేసి మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ ద్వారా అయితే ఉంటుంది. ఇందులో మీకు 25,000 వాళ్ళు మనకు పర్ మంత్ అంటే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది రెమ్యునరేషన్ అనేది. ఇక ఒకసారి వేకెన్సీ డీటెయిల్స్ కింద చూస్తే మనకు టోటల్ సబ్జెక్టు అసోసియేట్స్ వేకెన్సీస్ టెంటేటివ్లీ ఇన్ బోత్ సొసైటీస్కి సంబంధించి మనకు మ్యాథ్స్కి సంబంధించి 16 పోస్టులు ఉన్నాయి, ఫిజిక్స్ 20, కెమిస్ట్రీ 24, బాటనీ 23, జువాలజీ 24, సివిక్స్ 2, ఎకనామిక్స్ టోటల్ వేకెన్సీ గురించి చూస్తే మనకి 110 పోస్టులతో నోటిఫికేషన్ వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే మనకు క్యాండిడేట్స్ హ్యావింగ్ మాస్టర్స్ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ అలాంగ్ విత్ బీఈడి అంటే ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ టీచింగ్, జేఈఈ మీన్స్ లేదా అడ్వాన్స్, నీట్ అండ్ ఎంసెట్కి సంబంధించి మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అయితే ఉండాలి. అచీవ్మెంట్స్ ఇఫ్ ఎనీ రిలేటెడ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్కార్డ్ సీట్స్, జేఈ మీన్స్ అడ్వాన్స్, మీకు ఏమన్నా అచీవ్మెంట్స్ అనేటిగా సర్టిఫికేట్లు ఉన్నట్లు కావచ్చు. ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్, జేఈ మీన్స్ అడ్వాన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నారైతే అడుగుతున్నారు మెయిన్గా ఇక్కడ. ఇంకా వీటికి సంబంధించి మీరు డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మనకు క్లియర్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా కింద చూస్తే మనకు ప్రొఫిషియన్సీ, అలాగే కమ్యూనికేటివ్ స్కిల్స్, ఇంకా ఇంటెన్సివ్ ఐడియా అబౌట్ జేఈ నీట్, ఇంకా వీటికి సంబంధించి టోటల్ మార్క్స్ ఫర్ సెలక్షన్ వచ్చేసి 100 మార్క్స్ అయితే మనకి ఉంటుంది. ఇందులో 15 మార్క్స్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, 25 మార్క్స్ వచ్చేసి డెమో అండ్ 25 మార్క్స్ వచ్చేసి మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అది కూడా మనకు 1:3 రేషియో ప్రకారం అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇందులో మనకు నెగిటివ్ మార్క్ కూడా అయితే ఉంటుంది, అది గమనించాల్సింది మీరైతే ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి మనకు 60 minutes అయితే ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇంకా ద సెలెక్టెడ్ క్యాండిడేట్ సర్వీస్ విల్ బి యూటిలైజ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇంటేక్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్. దీనికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు 1వ తేదీలోపు అప్లై అయితే చేసుకోండి. ఆన్లైన్ డౌన్లోడ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్కి సంబంధించి మనకు 10వ తేదీ అయితే ఉంటుంది. డెమో అండ్ ఇంటర్వ్యూ కూడా వచ్చేసి మనకు 18వ తేదీ ఉంటుంది. పోస్టింగ్ అలొకేషన్ అంటే సెలెక్ట్ అయిన వారికి పోస్టింగ్ వచ్చేసి మనకు 31 అంటే జూలై 31 నాటికి మీరు ఉద్యోగంలో అయితే ఉంటారు. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకు 500 ఫీజు అయితే పే చేయాలి. ఎవ్రీ క్యాండిడేట్ ఎవరైనా సరే, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఎవ్రీ క్యాండిడేట్ 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. అది కూడా ఆన్లైన్. హౌ టు అప్లై కూడా వచ్చేసి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై త్రూ ఆన్లైన్ ఫర్ TSWREIS ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో అయితే చూపించాను కదా, అక్కడ నుంచే మీరు ఈజీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఎవరైతే తెలంగాణ స్టేట్కి సంబంధించిన
క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఇక్కడ అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ నోట్ మనకి ఏమైనా మెన్షన్ చేసి ఉంటే ద డేట్ అండ్ ఎగ్జామినేషన్ వెన్యూ సెంటర్ విల్ బి ఇంటిమేటెడ్ టు ద ఎలిజిబుల్ కెనల్స్ త్రూ ఎస్ఎంఎస్ అండ్ వుడ్ బి అంటే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పాం కదా, అది కూడా వచ్చేసి మనకు ఎగ్జామినేషన్కు సెంటర్ ఎక్కడ ఉంటుంది ఇవన్నీ వచ్చేసి మనకు సెలెక్ట్ అయిన వాళ్ళకి మేము ఎస్ఎంఎస్ అయితే సెండ్ చేస్తామని చెప్పేసి మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.